పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి ఫలితాలు పొందుతారనే విషయం కనుక మనం తెలుసుకుంటే, 1వ తేదీ నుండి 10వ తేదీ మధ్యకాలం వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాలంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే, అగ్నితత్వగ్రహమైనటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. దీనితో పాటు 2వ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. తృతీయ స్థానంలో గురు, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది. కానీ శుక్రుడు 4వ తేదీ నుంచి మీ రాశికి 4థ స్థానంలోకి, అలానే 7వ తేదీ రాత్రి 7 గంటల 10 నిమిషాలకు బుధుడు వక్రగమనంలో మీ రాశికి 2వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే, జన్మరాశిలోనే సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కుజుడు అంటేనే పట్టుదల కారకుడు. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి విపరీతమైనటువంటి ఎనర్జీ పెరుగుతుంది, పట్టుదల కూడా పెరుగుతుంది. ఏ పనైనా సరే వేగంగా చెయ్యాలి అనేటటువంటి తపన, తాపత్రయం బలంగా పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు కోపం, ఆవేశం, మొండితనం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని కొద్దిగా తగ్గించుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా జన్మరాశిలోనే సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. మీ జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి గొడవలు రావచ్చు. కాబట్టి మాట తీరును కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. అలానే 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఆకస్మికమైన ధనలాభానికి డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సమాజంలో మీరు మాట్లాడేటటువంటి మాటకు విలువ కూడా పెరుగుతుంది. కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అహంకార ధోరణి వదిలిపెట్టి ప్రేమపూర్వకమైనటువంటి ధోరణుల్లో మాట్లాడటం చాలా మంచిది. ఇక తృతీయ స్థానంలో సంచరించేటటువంటి బుధ, గురు, శుక్ర గ్రహాలను తీసుకుంటే, మీ రాశికి తృతీయ స్థానమైన కర్కాటక రాశిలో గురుడు సంచరిస్తున్నాడు. జూలై 4వ తేదీ వరకు శుక్రుడు ఉంటాడు. జూలై 7వ తేదీ వరకు బుధుడు కూడా ఉంటాడు. అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయని చెప్పాలి. చిన్నపాటి ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి. జూలై 7 తర్వాత బుధుడు వక్రించి ద్వితీయ స్థానంలోకి రావటం వల్ల పాత బాకీలు వసూలు అవుతూ ఉంటాయి, లాభాలు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇక్కడ ఈ రోజువారీ ఫలితాలు కనుక మనం తీసుకుంటే వీరికి ఏ విధంగా ఉంటుంది? శని భగవానుడు కనుక తీసుకుంటే, శని లాభస్థానంలో, 10వ స్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పట్టు బిగిస్తారు. ఎలాంటి ఇబ్బందులు, ప్రతికూలతలు లేకుండా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా పొందుతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. అంటే ఎవరికైతే వ్యక్తిగత అంటే గోచార రీత్యా బ్రహ్మాండంగా ఉంది, ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కొంచెం ఇబ్బందులు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని, దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. మరి ఈ 10 రోజుల కాలంలో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే, ఖచ్చితంగా వృషభ రాశి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 1:05 వరకు ఉండేటటువంటి సమయంలో వృషభ రాశి వారికి అదృష్టం తలుపు తట్టే సమయమా అని అనిపిస్తూ ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ చకచకా పూర్తవుతాయి. చంద్రుడు మీ జన్మరాశికి భాగ్యస్థానమైనటువంటి మకర రాశిలో సంచరించేటటువంటి సమయంలో గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కోర్టు కేసులు కానీ, పాత వీసా సమస్యలు కానీ, లేదా ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి తరపు నుంచి ఆస్తి లాభం కలుగుతూ ఉంటుంది. ఆర్థిక సహాయం కూడా అందుతూ ఉంటుంది. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే, ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన కూడా పెరుగుతూ ఉంటుంది. దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి ప్రమోషన్ లేదా వేతన పెరుగుదలకు సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం ఉంది.
రెండవ తేదీ రెండవ పాయింట్ ఏంటంటే 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 6వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయంలో కెరియర్ వైజ్గా తీసుకుంటే బ్రహ్మాండంగా బిజీ స్కెడ్యూల్ గడుపుతూ ఉంటారు. మీ కష్టానికి తగినటువంటి సంపూర్ణమైనటువంటి గుర్తింపు లభించేటటువంటి రోజులని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే కర్మస్థానంలో రాజ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అయితే ఇక్కడ చంద్ర రాహుగ్రహాల యొక్క కలయిక ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మామూలు సహజంగా కాకుండా కొత్త వ్యూహాలు కొత్త ఆలోచనలు వృషభ రాశి వారు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది, అమలు చేస్తూ ఉంటారు. ఊహించినటువంటి విధంగా కొత్త ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఆఫీస్లో కూడా మీ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. పై అధికారులు మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏమిటంటే రాహువు యొక్క ప్రభావం కారణం చేత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక అలసట చెందుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా పదవీ యోగం కలిగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఫేజ్ 3 ఏంటంటే జూలై 6వ తేదీ ఉదయం 9:56 నుంచి 8వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు డబ్బుకు కొరత లేనటువంటి సమయంగా ఉంటుంది. పాత స్నేహితులతో ఆనందకరమైనటువంటి క్షణాలు ఉంటాయి. చంద్రుడు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ సమయంలో మీకు ఆర్థికపరమైనటువంటి స్థితి బ్రహ్మాండంగా అత్యంత అనుకూలంగా అత్యంత లాభదాయకంగా మారుతూ ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకుంటే భారీ లాభాలు చూస్తారు. బాకీ ఉన్న డబ్బులు కూడా వసూలవుతూ ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. సామాజికంగా తీసుకుంటే సమాజంలో పెద్దవాళ్ళ యొక్క మద్దతు లభిస్తుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కోరికలన్నీ చక్కగా నెరవేరుతూ ఉంటాయి. ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే 8వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి విధంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. నిద్రలేమి ఆందోళనలు కలిగించే సమయం అని చెప్పాలి. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో గజిబిజి గందరగోళం అనిపిస్తూ ఉంటుంది. మీకు జన్మరాశిలో కుజుడు 12వ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని సందర్భాలలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కోపము అసహనము చాలా పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా తలనొప్పి కానీ కంటి సమస్యలు కానీ బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రాత్రి వేళల్లో నిద్రపట్టడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అనవసర ప్రయాణాలకు వల్ల లగ్జరీ వస్తువుల కొనుగోలు వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుందని చెప్పాలి. ఎవరితో కూడా అనవసరంగా బాధలకు దిక్కండి. ఖచ్చితంగా ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు పూలతో కనుక పూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. చంద్రదోష నివారణకు 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య చంద్రదోష నివారణకు ఖచ్చితంగా సోమవారం రోజున పాలు పెరుగు బియ్యం మొదలైనటువంటివి పేదవారికి దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.